హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు చూసే ఉంటారు తమ్మునైల్లో డబ్బు అనేది మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బు అనేది డబ్బును సంపాదిస్తుంది. ఇది కూడా వేలల్లో కాదు, లక్షల్లో కాదు ఫ్రెండ్స్, కోట్లల్లో ఆ డబ్బు అయితే సంపాదిస్తుంది. ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, అనేది యూస్ఫుల్గా ఉంటుంది. డబ్బు అనేది ఎలా సంపాదిస్తుంది అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, సాధారణంగా మన దగ్గర ఏదైనా డబ్బు వచ్చినప్పుడు ఒక 10 lakhs కానీ 15 lakhs అలా డబ్బు ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఏదైనా బయట వ్యక్తులకి 2 rupees ఇంట్రెస్ట్ అధికంగా వస్తుంది. మనం ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటాం సాధారణంగా. కానీ వాళ్ళు సక్రమంగా మనకు ఇంట్రెస్ట్ పే చేసి మనకు రిటర్న్స్ వస్తే పర్వాలేదు ఫ్రెండ్స్. కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వకపోతే మనం మనీ అయితే లాస్ కావాలని వస్తుంది. సో ఎందుకంటే సెక్యూరిటీ ఉండదు బయట ప్రైవేట్ వ్యక్తులకి మనకు వడ్డీకి డబ్బులు ఇచ్చిన. సో దీనికి సంబంధించి అదే డబ్బుల్ని మనం బయట ఎంతైతే మనకు ₹2 వడ్డీ రూపంలో మనకు రిటర్న్స్ వస్తుందో అంతే మొత్తంలో మనకు ఎక్కువ రిటర్న్స్ అనేది బ్యాంకింగ్లో ఎలా మనం పొందొచ్చు, ఆ యొక్క 10 lakhsతో మనం ఎక్కువ కార్పస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ క్యాల్కులేషన్లో. ఎందుకంటే ఒక 9 lakhs ఫర్ ఎగ్జాంపుల్, ఒక 9 lakhs మన దగ్గర ఏదైనా బల్క్ అమౌంట్ ఉన్నట్లయితే దాన్ని పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ MIS అంటాం ఫ్రెండ్స్. మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మనం యొక్క 9 lakhs ఒక సింగిల్ అకౌంట్ అయితే 9 lakhs ఫ్రెండ్స్. డబుల్ జాయింట్ అకౌంట్ అయితే ఒక 15 lakhs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.4 ఫ్రెండ్స్. దగ్గర 60 పైసా పైన ఎక్కువ వస్తుంది. 62 పైసా 63 పైసా అట్లా. కాబట్టి ఆ యొక్క 9 lakhsని మనం MISలో పెట్టినట్టయితే మన అకౌంట్కి ఎవ్రీ మంత్ 5250 రూపీస్ మనకి క్రెడిట్ అవుతూ ఉంది మన అకౌంట్కి. కంటిన్యూగా ఒక 5 years అయితే క్రెడిట్ అవుతూ ఉంటుంది. 5 years లాకిన్ పీరియడ్ ఫ్రెండ్స్ స్కీము. సో ఆ వచ్చిన డబ్బుల్ని, వచ్చిన 5,000 మనకి MISలో వచ్చిన ప్రతి నెల మన అకౌంట్ క్రెడిట్ అయ్యే డబ్బుల్ని మనం ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఒక 10 years కానీ 20 years కానీ మినిమం 1 నుంచి 3 కోట్ల డబ్బులు అయితే జనరేట్ అవుతుంది మనకి. సో అంటే మన డబ్బులు అలాగే ఉంటూ MIS 9 lakhs ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో మనం కోట్ల డబ్బులు అయితే గడించవచ్చు. అది ఎలా అనేది ఒకసారి మీ పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఇది ఫ్రెండ్స్ మనం డ్రా యాప్లో SIP క్యాల్కులేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మంత్లీ సిప్ SIP లంసమ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఒక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 5,000 మనం ఒక 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చిన 5,000 పీరియడ్ వచ్చేసి 10 years. సో ఇక 10 yearsలో మనకి ఎంత రిటర్న్స్ వస్తుందో చూడండి ఒకసారి. ఓన్లీ 5,000 మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ 6 lakhs అవుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చే ఇంట్రెస్ట్ 5,20,000 అబవ్ వస్తుంది. టోటల్ 7,20,000 దాకా వస్తుంది ఓన్లీ 10 yearsకే ఆ 5,000. సో మన డబ్బులు MISలో పెట్టినప్పుడు అలాగే ఉంటుంది. 9 lakhs రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 15 years పెట్టినట్లయితే 23 lakhs వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనం పెట్టింది 9 lakhs, మనకు వచ్చి టోటల్ వచ్చేసి 14 lakhs అబవ్ వస్తుంది. టోటల్ 23 lakhs అయితే రిటర్న్స్ వస్తుంది 15 years. ఇప్పుడే కానీ మ్యూచువల్ ఫండ్స్ స్టార్టింగ్లో 10 years వరకు తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రోత్. తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇంకా ఇక్కడ ఇదే 20 years మనం కంటిన్యూగా అదే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చాలా ఎలాబరేట్గా వస్తుంది. 45 lakhs వస్తుంది. అంటే మన టైం పెరిగే కొద్దీ చాలా ఎక్కువ రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 30 years మనం చూసినట్లయితే మీరు నమ్మలేరు ఫ్రెండ్స్ ఎంత రిటర్న్స్ వస్తుందో. ఓన్లీ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే. చూడండి ఒకసారి. 30 years మనం అట్లే కంటిన్యూ చేసినట్లయితే దగ్గరగా 1,54,00,000 అయితే రిటర్న్స్ వస్తుంది. 5,000 ఇంత కాంపౌండింగ్ మనకు మ్యాజిక్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో. చూడండి ఒకసారి. చాలామందికి తెలియగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనుకాడుతుంటారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం క్యాల్కులేషన్ చేసినాం ఇక్కడ. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఒక 15% మనకు రిటర్న్స్ వచ్చినట్లయితే చూడండి ఒకసారి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎందుకంటే 12 to 15 రేంజ్లో వస్తుంది మనకి రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్. అదే 15% అయితే చూడండి ఇక్కడ నియర్లీ 2,81 lakhs వస్తుంది మనకి. అంటే ఓన్లీ దగ్గర మనం కట్టిన 18 lakhs మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 crores అబవ్ వస్తుంది 30 yearsకి. సో అన్బిలీవబుల్ ఇది. ఇంత రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది మనం. సో మనం పెట్టిన డబ్బులు అలాగే ఉంటుంది.
మనకు ఆ డబ్బుల ద్వారానే తిరిగి ఈ డబ్బులు అయితే మనం గెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఒక వీడియో. ఇది ఫ్రెండ్స్ ఒక ఎంఐఎస్ నుంచి వచ్చే 5,000 అనేది మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 10 ఇయర్స్ ఎంత వస్తుంది, 15 ఇయర్స్కి, 20 ఇయర్స్, 30 ఇయర్స్కి ఉన్న అమౌంట్ ఎంత ఎలాబరేట్గా డెవలప్ అవుతుందో మీకు క్లియర్గా చూశారు క్యాల్కులేషన్లో. ఇది కాంపౌండింగ్ మ్యాజిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే వడ్డీకి మనకి 3 వడ్డీ రావడం, దీన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటాము. సో దానివల్ల ఎక్కువ మొత్తం మనం ఆ వచ్చిన డబ్బులతోనే క్రియేట్ చేయొచ్చు మనీ. ఎక్కడ బయట వ్యక్తులకి ఇచ్చినట్టు పోకుండా ఈ యొక్క బ్యాంకింగ్ని సరైన అవగాహనతో మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే ఒక బిగ్ స్కార్పస్ లైఫ్లో ఒక 20-30 ఇయర్స్లో మన పిల్లలకి గుర్తుగా కూడా ఒక బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు వాళ్ళ బర్త్డేకి సందర్భంగా ఇట్లా ఒక 5,000 ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 20-30 ఇయర్స్లో వాళ్ళకి నోటీసులు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఒక వీడియో. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు నేను చేస్తూ ఉంటాను. సో ఫైనాన్షియల్గా గ్రో కావడం మన ఛానల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.